నరం లేని నాలుకే దానికి ఎన్ని తీర్లనన్నా తిరుగుతుంది. కానీ దాని మాట ఇంటి ఆగమయ్యేది ఆఖరికి మనమే. అందుకే ఏం మాట్లాడినా 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి అంటుంటారు పెద్ద మనుషులు. నెరీ రాజకీయాలలో ఉండేటోళ్ళు ఆచితూచి మాట్లాడాలి. కానీ ఈ నడుమ మన లీడర్ సాబ్ల నోటెంట వచ్చిన మాటలకు పెద్ద పెద్ద పంచాదులే అవుతున్నాయి. ఇక చూడరు మీరే. మాటలు చేయవచ్చు రాజకీయాలలో మంటలే పుడుతున్నాయి. పోండ్రి ఇప్పుడు అవి చూడరే పువ్వు పార్టీ వాళ్ళు పెద్ద పంచాయతీ మోపు చేసిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ సారు దేవుళ్ళ మీద ఎట్టబడితే అట్ట మాట్లాడిండని గట్టిగా గరమైనరు కాషాయ లీడర్లు. గాంధీ భవన్ కాడికి లొల్లికి పోయినరు. పోలీసు వాళ్లకు బీజేపీ లీడర్లకు నడుమ గుంజలాట గట్టిగానే నడిచింది. సీఎం సారు ముచ్చట్ల మీద పువ్వు పార్టీ అధ్యక్షుడు సెంటర్ మంత్రులు బండి సారు కిషన్ రెడ్డి సారు కూడా మస్తు గరమైనరు. మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఇతర మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఓటు బ్యాంక్ పాలిటిక్స్, మీరు ఇంకో మతాన్ని పొగడండి కానీ హిందూ మతాన్ని అవమానం చేయొద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. టీఆర్ఎస్ కూడా అంటీ హిందూ ధోరణి ఏ రకంగా వివరించిందో మనం చూసాం. ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అటు జిల్లాల పోంటి సుతా పువ్వు పార్టీ కార్యకర్తలు లొల్లులు గట్టిగానే చేసిండ్రు. మరిగా ఎవ్వరం ఎంత దాకపోతుందో ఏమో గాని నోటి మాటలు చేయబట్టి అగ్గి రాజుకున్నది. ఇంకో దిక్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడిన దిష్టి ముచ్చట్ల కుంపటి ఇంకా రగులుతూనే ఉన్నది. పవన్ సార్ సినిమాలను తెలంగాణలో ఆడనిచ్చేదే లేదన్నట్టు మాట్లాడుతుండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు, ఆఖరికి ఎర్రజెండ పార్టీ వాళ్ళు సుతా జనసేనాని మీద దుబ్బెత్తిపోస్తున్నారు. గట్లనేనా మాట్లాడేది అన్నట్టు కోపానికి వస్తుండ్రు. ఇంకో దిక్కు సోషల్ మీడియాలో పవన్ సారు ఫ్యాన్సులు వేసి కూకున్నారు. మా హీరో సినిమాలు మీరు ఎట్లా ఆడనియరో చూస్తాం అన్నట్టు కామెంట్లు రాస్తుండ్రు. ఇట్లా లీడర్ల మాటలు చేయబట్టి పెద్ద జవడమే అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి నోట్లకేంచి మాట జారిందంటే ఇక అది ఎప్పటికీ నిలిచిపోతుంది. నలుగురికి చెప్పేటోళ్ళు జర వెనక ముంగట చూసుకొని మాట్లాడితే అయ్యపాయ కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.